రెడ్ పాక్ ఉగ్రవాదులకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్న మోదీ ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించబోదన్నారు. పాక్ దాడి చేస్తే ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరించారు. త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రధాని మోదీ. కాల్పుల విరమణ తర్వాత సరిహద్దులో నెలకొన్న తాజా పరిస్థితులపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ చర్చించారు. అలాగే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను ప్రధానికి త్రివిధ దళాధిపతులు కూడా వివరించారు. పాక్ కు ఎలాంటి కండిషన్స్ పెట్టాలన్న దానిపై కూడా చర్చ జరిగింది. ఇక ఈ సమావేశంలో గతంలో జరిగిన యుద్ధాల ప్రస్తావన కూడా వచ్చినట్లుగా సమాచారం. గోపి మనం చూసాం ప్రధాని మోదీ అలాగే ఉగ్రవాదులకు సంబంధించి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైట్, చెప్పండి గోపి. రైట్ మాధవి, ఈ రోజు జరిగిన ఉన్నత అధికారుల సమావేశం కావచ్చు, త్రివిధ దళాధిపతులతోటి కూడా ఆయన దాదాపు 2 గంటలకు పైగే చర్చలు జరిపారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న సిచ్యువేషన్స్ పైన కూడా ఆయన అధికారులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే డీజీఎంఓలో ఎటువంటి అంశాలపైన భారత్ పట్టుపట్టాలన్న దానిపైన కూడా కొంత సలహాలు సూచనలు కూడా ఆయన త్రివిధ దళాలకు ఇచ్చినట్టు, రేపు జరిగే ఈ యొక్క ఒప్పంద కార్యక్రమంలో ఎటువంటి అంశాలను పాకిస్తాన్ మన ముందు ఉంచే అవకాశాలు ఉంటాయి, వాటికి మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా, సింధు నది జలాలను ప్రధానంగా పాకిస్తాన్ అడిగే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం మొత్తం 80% కూడా సింధు నది జలాలపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని అడగాల్సిన, ఒకవేళ పాకిస్తాన్ అడిగితే దాన్ని ఏ విధంగా మనం తిరస్కరించాలా, సమర్థించాలా అన్న దానిపైన, అదేవిధంగా భారత్ భూభాగంలోకి అక్రమంగా చొరబాట్లను ఏ విధంగా ఆపాలి, అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలను లేకుండా చేసేయడంలో భారత్ ఎటువంటి ప్రయత్నంతో ముందుకు వెళ్తుంది, దాన్ని పాకిస్తాన్కి ఏ విధంగా అర్థమయ్యే విధంగా చెప్పాలనేది కావచ్చు, లేదా ఇంకా అనేక అంశాలు. అంటే భారత్ ఈ యొక్క ఉగ్రవాద దాడి తర్వాత, పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత అనేక విధాలుగా అయితే పాకిస్తాన్ తోటి సత్సంబంధాలన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. సింధు నది జలాలు కావచ్చు, భారత్ పాక్ మధ్యలో రాకపోకలు కావచ్చు, వీసాలను రద్దు చేయడం కావచ్చు, భారత్ లో ఉండే ఆ పాకిస్తాన్ ఎంబసీని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడము, పాకిస్తాన్ పౌరులందరినీ కూడా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఓడరేవుల ద్వారా జరిగే వర్తక వ్యాపారాలన్నింటినీ కూడా నిలిపివేశారు. ఔషధాలకు సంబంధించి పాకిస్తాన్ ఔషధాలు మనపైనే డిమాండ్ అవుతుంది, వారికి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కావాలన్నా దాని కంప్లీట్ గా భారత్ పైన డిపెండ్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేసింది. అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇన్పోర్ట్ కి సంబంధించి పాకిస్తాన్ వస్తువులు ఏవి కూడా భారత్ లోకి రానివ్వకుండా పూర్తిగా కట్టుదిట్టు చేసింది. ఆర్థికంగా పాకిస్తాన్ ని తీవ్రమైన దెబ్బ కొట్టే ప్రయత్నం భారత్ చేసింది. దాంట్లో 99% సక్సెస్ అయింది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతర అంశాలపైన యుద్ధానికి పాకిస్తాన్ కాలు దువ్విన సందర్భంగా ఒక్క డ్రోన్ కానీ క్షిపణి కానీ భారత భూభాగంలోకి రానివ్వకుండా సమర్థవంతంగా అడ్డుకొని తిరిగి పాక్ భూభాగంలో విధ్వంసం సృష్టించడం జరిగింది. పాకిస్తాన్ కి ఏదైతే చాలా ముఖ్యమైన ఎయిర్ బేసెస్ అన్నిటిని కూడా ధ్వంసం చేయగలిగాము, రాడార్ సిస్టమ్స్ ని ధ్వంసం చేశాము, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని పూర్తిగా భారత్ నిర్వీర్యం చేయగలిగింది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా భారత్ పరిగణనలోకి తీసుకుంది. కానీ పాకిస్తాన్ వరుస ప్రెస్ మీట్లు పెట్టడము, భారత్ పైన మేము విజయం సాధించామని చెప్పుకోవడము, ఇటువంటి అంశాలను కూడా ప్రస్తుతం ప్రధాని ఈ రోజు జరిగిన సమావేశంలో వీటన్నిటిపైన కూడా ఆయన ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారులతో అసలు ఏం జరగబోతుంది, రానున్న రోజుల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి, భారత్ లో ఇంకొక ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ కి ఏ విధమైన బుద్ధి చెప్పాలన్న దానిపైన కూడా ఒక గట్టి ఎంఓయూ తయారు చేయాలనే దిశగానే ఈ రోజు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ వీటన్నిటికీ ఒప్పుకుంటుందా లేదా, పాకిస్తాన్ తన వైపు నుంచి ఏదైనా డిమాండ్లను తెస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంది. ఈ రోజు 6:30కు కూడా దీనిపైన ఒక ప్రెస్ మీట్ ఇండియన్ ఆర్మీ పెడుతున్న నేపథ్యంలో రేపు ఏ అంశాలపైన చర్చ రావచ్చు అనేది కూడా మనకు కొంత క్లూ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మరిన్ని వివరాలు సాయంత్రం తర్వాత అయితే పూర్తిగా మనకు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదంలో వెనక్కి అడిగేది లేదు అనేది ఖచ్చితంగా మోడీ తన ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఈ యొక్క అంశం ద్వారా అయితే మరొకసారి బాహ్య ప్రపంచానికి అయితే చెప్పే ప్రయత్నం చేశారనేది మాత్రం మనం భావించవచ్చు. మాధవి, గోపి, అంటే మనం భారత్ ఇస్ వెరీ క్లియర్ గా చెప్తూ ఉంది, ఉగ్రదాడిని ఉపేక్షించేది లేదు. పాక్ దాడి చేస్తే ప్రతి దాడి తీవ్రతరంగా ఉంటుంది, బిగ్గర్ గా ఉంటుంది, డీపర్ గా ఉంటుంది. అలాగే మనం నిన్న కూడా చూసాం, పాక్ ఏదైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దాడులు కూడా చూసాం. మరోసారి పాక్ వక్రబుద్ధి కూడా మనకు తెలుసు. సో ఈ సిచ్యువేషన్ లో మళ్ళీ హై అలర్ట్ వచ్చే అవకాశం ఉంటుందా, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది?
రేపు ఏదైతే DGMOకు సంబంధించిన మీటింగ్ అవుతుందో దాని తర్వాత ఖచ్చితమైన సమాధానం పాకిస్తాన్కి చేరుతుందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు వాళ్ళు రిక్వెస్ట్ తోటి మనం రేపటి వరకు సమయం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత భారత్ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పటికే పాకిస్తాన్కు ఒక క్లారిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్లో భారత్ చేసిన విధ్వంసంతో పాకిస్తాన్కు చాలా క్లియర్ క్లారిటీ ఉంది. పాకిస్తాన్ ఒకే ఒక అంశం పైన భారత్ను కానీ ప్రపంచ దేశాలను కానీ భయపెట్టాలనుకుంటుంది. కేవలం మేము అణుబాంబులను ఉపయోగిస్తామనేది మాత్రమే చెప్పాలనుకుంటుంది. కానీ వాటిని కూడా డిఫైన్ చేసే సిస్టమ్ భారత్ వద్ద కలిగి ఉంది. వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుక అడుగు వేసే ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా తమ డిమాండ్లను పాకిస్తాన్ నుంచి రాబట్టుకొని తీరుతుంది, లేదంటే ప్రత్యక్ష యుద్ధానికైతే వెళ్తుంది. మాధవి. రైట్, థాంక్యూ గోపి.